జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అప్పట్లో తన భావజాలం కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుందని చెప్పేవారు. భగత్ సింగ్ నుంచి చెగువేర వరకు ఆయన ఆరాధించేవారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. 5 ఏళ్లు బీజేపీతో కలిసి నడిచిన ఎక్కడా పవన్ మాత్రం బీజేపీ రేంజ్ హిందుత్వ వాదాన్ని ఎప్పుడూ వినిపించలేదు. ఇటీవలి ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పెద్దగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేదు. ఇప్పుడు తిరుమల లడ్డు అంశం తెర మీదకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడిన మాటలు ఆశ్చర్యపరిచాయి. ఈ మాటల వెనుక ఆయన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇది. తిరుమల శ్రీవారి లడ్డూలో పందికొవ్వు వాడారన్న వార్త వచ్చిన తర్వాత ఆయన స్పందన ఇది. ప్రత్యేక బోర్డు గురించి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చ జరగాలని అంటున్నారు పవన్. ఈ విధంగా ఆయన స్పందించడం వెనుక లోతైన వ్యూహం ఉందని అంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వంటి వారు స్పందించారు కూడా. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేస్తే దాన్ని హిందుత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా ఆదుకుంటుందో ప్రకాష్ రాజుకు తెలుసు. అందుకే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని శిక్షించాలని సలహా ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వినియోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయన్న వార్త పెను దుమారాన్నే రేపింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసింది. ఈ విషయం రాజకీయ కోణంలో కాకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ కూడా ఊపందుకుంది. ఇదే అంశంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలంటున్నారు ఆయన. సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే ఆలోచనను పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు తెచ్చారు. ఈ అంశంపై పీఠాధిపతులు సహా సమాజంలోని అన్ని వర్గాలు చర్చించాలంటున్నారు ఆయన. సనాతన ధర్మం అనే పదం వైదిక క్రతువులు జరిగే దగ్గర వినడం మినహా చాలా మందికి ఏమిటో కూడా తెలియదు. ఈ విషయంపై చర్చ ద్వారా ప్రజలకు అవగాహన రావడమే కాకుండా సనాతన ధర్మ వ్యాప్తికి అవకాశం కలుగుతుంది. అయితే దీని వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. పదేళ్ల కింద జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచన సరళీ భిన్నంగా ఉండేది. పవనిజం, కమ్యూనిజం ఇంచుమించు ఒకటే అనే భావనను ఆయన వ్యక్తం చేసేవారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల రణంలోకి దిగారు. ఓటమి తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీతో పొత్తు ధర్మం ఉన్న ఎప్పుడూ ఆయన మాత్రం బీజేపీ రేంజ్ హిందుత్వ వాదాన్ని వినిపించలేదు. తిరుమల లడ్డు వివాదం మారిన తన పంథాను బయటపెట్టారు పవన్. సనాతన ధర్మ పరిరక్షణకు ఓ బోర్డు ఉండాలన్న ఆయన డిమాండ్ హిందుత్వ వాదాల్లో కొత్త చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంతో ముందడుగు వేస్తున్నారని, ఆయన ఆలోచనల వెనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉందని అంటున్నారు. ఆధ్యాత్మిక ఆలయాలపై రాజకీయ జోక్యం ఉండకూడదన్న వాదనలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ క్రమంలో సనాతన రక్షణ బోర్డు ప్రస్తావనను పవన్ తీసుకువచ్చారు. ఈ విషయం దేశం మొత్తానికి చెందింది కావడమే ఇక్కడ గమనించాల్సిన అంశం.